అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్యారల్గా తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమం లేదు అని. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నారు. నవరత్నాల పేరుతో 2019 ఎన్నికల ముందు ప్రజలకు తైలం పూశారు. ఎంతకాలానికి నవరత్నాలు మొదలు పెట్టారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేయండి. మరి ఇవాళ తల్లికి వందనం గురించి తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా తల్లికి వందనం ఏ విధంగా మొదలవుతుందండి? అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత తల్లికి వందనం మొదలు పెట్టడం జరుగుతుందనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. దానికి బడ్జెట్లో అమౌంట్ కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెన్షన్ ఏ విధంగా సామాజిక పెన్షన్ని 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని ఒక తప్పుడు హామీ ఇచ్చి ఆ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు నడిపిన ఘనత గత ప్రభుత్వాన్ని. ఇవాళ 4,000 చేస్తామని హామీ ఇచ్చి మొదటి నెలలోనే పాత ఏరియాలతో మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ప్రతి అంశంలోనే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల వల్ల పెద్ద ఎత్తున మనకి ఇక్కడ నిధులు వస్తూ ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి ప్రధానంగా సాగునీరు, చాగల్నాడు, వెంకటనగరం 2 పథకాలని నిర్వీర్యం చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున కాకపోయినా మొట్టమొదటిగా ఇనీషియల్గా కనీసం 50 లక్షలు ఇచ్చి ముందు వాటిని రిస్టోర్ చేయాలనేది మొన్న మంత్రి గారు కూడా కోరడం జరిగింది. తొందరలోనే ఆ నిధులు ఇచ్చి అనేసి ఇప్పుడే చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ ఏదైతే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఒక్కొక్క అసిస్టెంట్ ఇంజనీర్, ఒక్కొక్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 57 లక్షల రూపాయలు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టిన పరిస్థితి కదా 5 సంవత్సరాలు. ఇవాళ పరిస్థితికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. నేను ప్రజాప్రతినిధికి విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, మీ అందరూ సహకరించండి. మీరు ఎన్నికైనా, మేము ఎన్నికైనా ప్రజల నుంచి ఎన్నికైనా మనందరి ధ్యేయం ఒకటే, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చూడాలి. దానికి కలిసి రండి. అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇందులో ఎటువంటి ప్రపంచాలకి తావలేదు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధికి అందరం కలిసి ముందుకెడదామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.